Hi guys, I hope you all are fine. Welcome to my channel Fit Tech Vibes. By the way, guys, don't forget to subscribe to our channel. డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు అయితే IQ Z9X నేను ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. A to Z ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే ఉంది. లెట్స్ అన్బాక్స్ నౌ ఫస్ట్ IQ Z9X ఫోన్ అన్బాక్స్ చేద్దాం. తర్వాత అయితే చూద్దాం డీటెయిల్డ్ గా. ఫస్ట్ అయితే అన్బాక్స్ చేద్దాం. మనం అయితే అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేసాం. ఇది వచ్చేసి గైస్ నేను ఆర్డర్ చేసి 1 వీక్ అయిపోయింది. 1 వీక్ నేను యూజ్ చేసిన తర్వాత మీకైతే నేను రివ్యూ తీయడం జరుగుతుంది అనమాట. ఇదైతే అన్బాక్సింగ్ వీడియో. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూసేస్తాం. ఈ సెగ్మెంట్ లో గైస్ IQ Z9X అనే మొబైల్ మార్కెట్ లోకి వచ్చింది. చాలా బెస్ట్ ఫోన్ అనమాట. అండర్ బడ్జెట్ లో మీకైతే చాలా బెస్ట్ ఫోన్. ప్యాకింగ్ అయితే డిఫరెంట్ గా మార్చాడు గైస్. నేను ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో IQ Neo 7 Pro నా మొబైల్ వీడియో షూట్ చేశాను కాబట్టి నాకు అర్థమైంది అనమాట. ఇదైతే కొంచెం ప్లెయిన్ గా అయితే వచ్చేసింది. బాక్స్ అయితే చూడడానికి సింపుల్ గా క్లాసీ లుక్ లో అయితే ఉంది. అండ్ మనకి IQ Neo 7 Pro అన్బాక్సింగ్ చేసినప్పుడు కొంచెం స్టైలిష్ గా ఇచ్చాడు అనమాట బాక్స్. అండ్ ఇప్పుడైతే మీకైతే డిఫరెంట్ గా ఏం పెట్టలేదు. జస్ట్ ప్లెయిన్ బాక్స్ ఇది ఇచ్చాడు. ఇక్కడైతే మీకు అన్ని చూడొచ్చు. ఇది వచ్చేసి గైజ్ 8 GB ర్యామ్ అండ్ 128 GB స్టోరేజ్ అనమాట. ఈ ఫోన్ లోపల ఏమేమి ఐటమ్స్ ఉన్నాయైతే ఫస్ట్ చూసేయచ్చు. తర్వాత అండ్ దీని ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉందో. అండ్ నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటా బెస్టా లేదా అని. మనకి ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే మొబైల్ అయితే ఉంది గైస్. ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇంప్రెషన్ ఎలా ఉందంటే చాలా బాగుంది గైస్. అండ్ టొరెండో గ్రీన్ అయితే ఆర్డర్ చేశాను నేను. అండ్ ఇందులో మనకి 2 కలర్స్ అయితే లభిస్తున్నాయి. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, కనిపిస్తుందా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోన్ లో కేస్ కూడా ఇచ్చాడు గైస్. ఆ బాక్స్ లో కేస్ కూడా ఇచ్చాడు అనమాట. మనకి కేస్ అయితే చాలా క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ట్రాన్స్పరెంట్ కేస్. అండ్ ఆల్సో మనకి పేపర్స్ కూడా ఇచ్చాడు. IQ యూజర్ మాన్యువల్ ఏ ఫోన్ కైనా ఇస్తారు, ఇలా పేపర్స్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడాప్టర్ ఇచ్చాడు గైడ్. ఫ్లాష్ చార్జ్ 40 అనమాట. 44 వాట్ ఇది. 44 వాట్ ఫ్లాష్ చార్జ్ ఇచ్చాడు. అండ్ కేబుల్ ఇచ్చాడు. అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా అయితే ఒకటి ఇచ్చాడు మనకి. ఫస్ట్ ఇంప్రెషన్ గైస్, ఫోన్ పట్టుకోగానే అయితే చాలా లైట్ వెయిట్ అనిపించింది. సూపర్ ఉంది. కలర్ అయితే సూపర్ గైస్, చాలా బాగుంది. అండ్ ఆల్సో గైస్ మనకైతే స్టీరియో స్పీకర్స్ అండ్ సి టైప్ పిన్ అయితే మనకి ఇచ్చేసాడు ఇక్కడ. మీరైతే కింద చూడొచ్చు. అండ్ మనకైతే స్టీరియో స్పీకర్స్ ఉంటాయి గైస్. ఆడియో అయితే చాలా బాగా వస్తుంది. IQ లోగో అయితే మనకి బ్యాక్ సైడ్ బాటమ్ లో వచ్చింది అనమాట. నేనైతే మీకు జూమ్ చేసి కలర్ చూపిస్తాను చూడండి గైస్. కలర్ అయితే సూపర్ ఉంది గైస్, చాలా బాగుంది. అండ్ మీకే తెలిసిపోద్ది, చూసారా? టొరెండో గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది మనకి దూరం చూస్తే. అండ్ సైడ్ అయితే ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ వచ్చినాయి మనకి. సైడ్ వచ్చింది అనమాట. ఇది AMOLED డిస్ప్లే కాదు కాబట్టి సైడ్ అయితే ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ వచ్చేసినాయి. మనమైతే ఇప్పుడు ఫస్ట్ మొత్తం ఫోన్ అంతా స్టార్ట్ చేసేది చూద్దాం. IQ 5G అని అయితే ఫస్ట్ లోగో వస్తుంది మనం ఫోన్ స్టార్ట్ చేయగానే. నెక్స్ట్ అందరికీ తెలిసిందే కాబట్టి నేనైతే ఫాస్ట్ గా అన్ని యాక్సెప్ట్ అండ్ నెక్స్ట్ అయితే కొట్టుకుంటూ వెళ్ళిపోయాను. అలా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటే మనకైతే ఇక్కడ కంగ్రాచులేషన్స్ ఫన్ టచ్ OS సిస్టమ్ అయితే వచ్చింది. మీకు ఎలాగో తెలిసిందే IQ అంతా మొత్తం ఫన్ టచ్ OS సిస్టమ్ అయితే తీసుకొచ్చారు వాళ్ళు. గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేస్తాం గైస్. మన ఫోన్ అయితే ఇప్పుడు రెడీ అయిపోతుంది. మన ఫోన్ వచ్చేసి గైస్ 199 గ్రామ్స్ అయితే వెయిట్ అయితే ఉంది. టచ్ అయితే గైస్ చాలా స్మూత్ గా చాలా అయితే బాగుంది. అండ్ బ్యాటరీ వచ్చేసి గైస్ 6000 mAh బ్యాటరీ అయితే మనకి ఇచ్చాడు. ఈ బడ్జెట్ లో 6000 mAh బ్యాటరీ ఇస్ గుడ్ బ్యాటరీ. 1 వీక్ వాడేసాను నేను ఆల్రెడీ. 1 వీక్ లో నేనైతే టెస్ట్ చేశాను. 2 days కన్ఫర్మ్ అయితే వచ్చేస్తుంది మీకు ఎలా వాడినా. ఇక్కడ వచ్చేసి సెట్టింగ్స్ చూద్దాం గైస్. అబౌట్ ఫోన్ లోకి వెళ్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుందా 8 GB ర్యామ్ అండ్ 128 GB స్టోరేజ్ అనమాట. ఇక్కడ మీకు అయితే గైస్ 4 GB 128 అండ్ 6 GB 128 అండ్ 8 GB 128 GB అయితే మీకు లభిస్తున్నాయి. అండ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ వచ్చేసి మనకి మనం ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ వచ్చేసి 1 TB వరకు ఇచ్చేసాడు. ఒకసారి మనం అయితే స్పెసిఫికేషన్స్ చూసేస్తాం గైస్. అండ్ 6.72 FHD డిస్ప్లే ఇచ్చేసాడు మనకి. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చాడు. అండ్ ఆల్సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను, స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్, 4 GB 6 GB అండ్ 8 GB ర్యామ్ అయితే ఉంటుంది. అండ్ 128 GB స్టోరేజ్ అండ్ 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ క్యామ్. ఇది వచ్చేసి గైస్ 6000 mAh బ్యాటరీ. అండ్ ఆల్సో వాటర్ రెసిస్టెంట్ వచ్చేసి గైస్ IP64 అయితే వాటర్ రెసిస్టెంట్ అయితే మనకి ఇచ్చాడు. 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు. సిమ్ 1 సిమ్ 2 అండ్ డ్యూయల్ సిమ్ అనమాట. ఎక్స్టర్నల్ SD కార్డ్ కూడా గైస్ మనం అయితే 1 TB వరకు అయితే వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి క్యామ్ క్వాలిటీ అయితే చూద్దాం. చాలా బాగుంది గైస్. మీకు అయితే చూపిస్తాను చూడండి. ఫోటో తీసాక అయితే మీకు అయితే క్లియర్ కనిపిస్తుంది. అండ్ ఫోటో తీసాక మీకు అయితే కొంచెం క్లియర్ గా చూపిస్తాను. అండ్ క్యామ్ కూడా చాలా అయితే బాగుంది. మీరైతే 50 మెగాపిక్సెల్ అయితే వచ్చేసింది గైస్. ఈ బడ్జెట్ లో 50 మెగాపిక్సెల్ క్యామ్ కొంచెం బెస్టే. అండ్ ఆల్సో ఈ బడ్జెట్ లో మీకైతే ఎవ్రీథింగ్ 8 GB అండ్ 128 GB స్టోరేజ్ అండ్ ఆల్సో ఎవ్రీ ఫ్యూచర్ అయితే మీకు ఈ ఫోన్ లో ఉంది. మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇచ్చేసాడు మీకు. ఇక్కడ వచ్చేసి గైస్ మీరు ఇక్కడ ప్రైజింగ్ చూడొచ్చు. ఆన్ స్క్రీన్ మీద అయితే మీకు చూపిస్తాను. IQ 7 Z9X మీకైతే ఇక్కడ ప్రైజింగ్ అయితే చూడొచ్చు. 12,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.